మనం ఇండియాలో బ్రతుకుతున్నాం కదా. మన ఇండియా సైజ్ ఎంత చెప్పండి? 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు. అయితే 5 ఇండియా దేశాలు కలిపితే ఒక రష్యా దేశం అవుతుంది. 3 ఇండియా దేశాలు కలిపితే ఒక అమెరికా దేశం అవుతుంది. స్పిరిట్ ఆఫ్ ది నేషన్ అంటారు కదా, అంటే పాపులేషన్ కాదు ముఖ్యం, స్పిరిట్ ముఖ్యం. 10 మంది ఉన్నా సరే వారి మధ్య ఐక్యత ఉండాలి. మన ఇండియాలో కిలోమీటర్కి 440 మంది నివసిస్తారు. అదే రష్యాలో కిలోమీటర్కి 4 మాత్రమే నివసిస్తారు. మరి అమెరికాలో కిలోమీటర్కి 36 మంది నివసిస్తారు. అయితే సైజు, పాపులేషన్ ఇవి కాదు ఇంపార్టెంట్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక మనిషికి ఇంకో మనిషి తోడు ఉండాలి. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ మనిషికి బలంగా తోడుగా ఒక వ్యక్తి అండగా ఉండాలి. ఈరోజు ఇండియాకి ఆ నమ్మకాన్ని చూపించే టైం వచ్చింది. ఏం జరిగింది, ఎందుకు ఇదంతా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అయితే చెప్తా వినండి. ఒక దేశాన్ని గౌరవప్రదంగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి అని తెలియని కనీస విలువలు, ఇంగిత జ్ఞానం లేని ట్రంప్ అన్ని విలువలు తెలిసిన ఒక సాంప్రదాయక దేశాన్ని ఇండియాని డెడ్ ఎకానమీ అన్నాడు. అసలు ఇండియాని డెడ్ ఎకానమీ అని ఎందుకు అంటున్నాడు ఆయన? ఇండియా గురించి ఏం తెలుసని ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. ఇరాన్ లాగా ఆంక్షలు పడిన దేశం మన దేశం కాదు కదా. వెనిజులా లాగా కుప్పకూలిపోయిన దేశం మన దేశం కాదు కదా. మరి జింబాంబే లాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దేశం మన దేశం కాదు కదా. ఉక్రెయిన్ లాగా వాంటోన్ ఎకానమీ మన దేశం కాదు కదా. అసలు ఇండియాని డెడ్ ఎకానమీ ఎందుకు అన్నాడు? డెడ్ ఎకానమీ అంటే ఏంటి? అసలు ఏమేం విలువలు లేకపోతే ఆ దేశాన్ని డెడ్ ఎకానమీ అంటారు? ఆ దేశంలో విపరీతమైన నిరుద్యోగం ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉండాలి, స్టాగ్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయి ఉండాలి, లేదంటే కరెన్సీ వాల్యూ అనేది డీవాల్యూ అయి ఉండాలి, లేదంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కానీ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ కానీ దారుణమైన పరిస్థితిలో ఉండాలి. ఇవన్నీ ఉంటే ఒక దేశాన్ని డెడ్ ఎకానమీ అంటారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దేశమైన రష్యాని కూడా డెడ్ ఎకానమీ అంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే 2014లో రష్యా అనేది క్రిమియా దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఆ దేశం పైన అనేక శాంక్షన్స్ వేశారు. అండ్ అంతేకాకుండా G8 సదస్సు నుండి కూడా రష్యాని తొలగించారు. అండ్ అంతేకాకుండా ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం మొదలుపెట్టిందో ఇప్పటి వరకు కూడా రష్యా అనేది ఆర్థిక విషయంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఇండియా పరిస్థితి అలా లేదు కదా. నువ్వు ఎక్కడ అడిగినా సరే, చాట్‌జిపిటిలో అడిగినా, మెటాలో అడిగినా, గ్రోక్లో అడిగినా, జెమినీలో అడిగినా, ఎక్కడ అడిగినా కూడా నీకు రిటర్న్ ఒకటే ఆన్సర్ వస్తుంది. ఏమనంటే, నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, నీకు ఇండియా డెడ్ ఎకానమీ అని ఎవరు చెప్పారు నీకు అని రిటర్న్ ఆన్సర్ వస్తుంది.